రవికిరణ్ గారు, రాను రాను గుడుల పరిస్థితి మరి దయనీయంగా తయారవుతోంది, అర్చకుల పరిస్థితి అంతకంటే దయనీయంగా తయారవుతోంది, చర్చలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారతీయ హైందవ సంస్కృతి సాంప్రదాయాలకి పెను విఘాతం కలిగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతోంది. దీని గురించి మీరు ఏమంటారు? శివప్రసాద్ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులు పెద్దల స్వామీజీ గారి పాదపద్మలకు నమస్కరిస్తూ, పెద్దల అయ్యంగారికి కూడా నమస్కరిస్తూ, నేషనలిస్ట్ అభ్యర్థులందరికీ శుభ సాయంత్రం అండి. శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి హైందవ ధర్మాన్ని మనందరం వేల సంవత్సరాలుగా అనేక మంది మన పూర్వీకులు పెద్దలు పరిరక్షిస్తూ ఉన్నారు. ఈరోజు ఆ గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. ఈ యొక్క తరతరాలుగా వస్తున్నటువంటి ఈ యొక్క సంపదని, ఈ యొక్క సాంప్రదాయాన్ని ముందు తరాలకు అందించవలసిన బాధ్యత, గురుతర బాధ్యత మనందరి మీద ఉంది. అయితే దురదృష్టం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏర్పాటు చేసినప్పటికీ ఆ శాఖలో చేయవలసినటువంటి పనులు, ఇది పెద్ద పెద్ద ఆలయాలే కాకుండా చిన్న చిన్న జీర్ణోద్ధరణ రోజుకున్నటువంటి ఆలయాలను కూడా పరిరక్షించడంతో పాటు నూతన ఆలయాలను నిర్మిస్తూ హైందవ ధర్మ పరిరక్షిస్తామన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏదైతే ఈ ఆలయాలన్నింటినీ వాళ్ళ కంట్రోల్లో తీసుకుని ఆలయాల ద్వారా వచ్చే సంపద, లేకపోతే ఆదాయం, భక్తులు ఇచ్చే విరాళాలు, వీటితోనే ఈ యొక్క ఆలయ యొక్క పోషణ, మెయింటెనెన్స్, అన్ని ఆస్తులు పరిరక్షణ చేస్తామన్న పేరుతో ఏపీ ఎండోన్మెంట్ యాక్ట్ ని మనం తీసుకురావడం జరిగింది. కేవలం ఇప్పుడు ఇన్ని దశాబ్దాల ప్రయాణంలో మనం చూస్తుంది ఏంటంటే, లక్షలాది ఎకరాల దేవాలయ భూములు అన్యాక్రాంతం అయిపోవటం, ఎక్కడున్నాయో తెలియదంటాం, ఆయా ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఆయా ప్రభుత్వ పెద్దలకి అది కైంకర్యం చేసేయటం, ఆ పెద్దలు దాన్ని వాళ్ళ తరాలకి కట్నాల రూపంలో కూడా ఇచ్చేసుకుంటూ కూడా మాకు కాకినాడ జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూడా మేము చూసి ఉన్నాం. అనేకమైన స్థలాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. భక్తులు ఇచ్చే విరాళాలు వాటితోనే నడుపుతాము అంటాం. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా, అదే అన్య మతస్థులకైతే చర్చిల నిర్మాణానికి, మసీదుల నిర్మాణానికి, మౌలీలు ముల్లాల యొక్క గౌరవ వేతనాలకి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్, అంటే రాష్ట్ర ప్రజలు కట్టే పన్నుల నుంచి ఎంత డబ్బు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ లో పెడుతుంటాం. అక్కడి నుంచి అయితే వాళ్ళకి ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఈ యొక్క శాఖ నుంచి వచ్చే నిధుల నుంచి ద్వారానే అర్చకుల యొక్క జీతాలు కానీ, మెయింటెనెన్స్ కానీ, లేకపోతే ధూపదేవ నైవేద్యాల విషయంలో జరుగుతుంది. ఇది ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని కాదు, దశాబ్దాలుగా ఏ ప్రభుత్వం అన్నా సరే అన్యాయం అయితే జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు చర్చకి 2019 ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క పాదయాత్రలో భాగంగా తన 3640 కిలోమీటర్ పాదయాత్ర చేశారు. దానిలో భాగంగా అర్చక స్వాములందరూ వారిని కూడా అడిగి, అయ్యా ఈ ధూపదేవ నైవేద్యాల రూపంలో 5,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు, అది కూడా కొన్ని ఆలయాలకే. నాకు గుర్తుండి అప్పటి వరకు అయితే సుమారుగా 1,500 ఆలయాలు మాత్రమే అటు ఇటుగా. అయితే రాష్ట్రంలో సుమారుగా 20,000 ఆలయాల వరకు 50,000 లోపు ఆదాయం ఉన్నటువంటి ఆలయాలు ఉన్నాయి. దానిలో ఉన్నటువంటి అర్చకులకి జీతాలు కానీ, లేకపోతే ఆ ధూపదీపానికి కానీ డబ్బులు సరిపోవు, అది పెంచాలి, ఆలయాల సంఖ్య పెంచాలి, వేతనాలు పెంచాలని కూడా, వేతనం అంటే డిడిఎన్ఎస్ ఒక 5,000 రూపాయలు ఇస్తే అది కూడా పెంచాలని కూడా కోరటం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ వారి యొక్క మేనిఫెస్టో, ఇది వారి మేనిఫెస్టో శివప్రసాద్ గారు, ఈ మేనిఫెస్టోలో ఇక్కడ దేవాదాయ శాఖ అని ఒక హామీ ఇచ్చారు. ఇది హిందూ దేవాలయాలు అని ఒక బ్లాక్ పెట్టారు. దీంట్లో ఏమన్నారంటే, దేవాలయాల్లో ధూపదీప నైవేద్యం మరియు అర్చక వేతనాల కోసం పంచాయతీ జనాభా బట్టి నెలకి రూపాయలు 10,000 నుండి 35,000 వరకు ఇస్తాము. అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టించి ఇస్తాం. అయితే బైబిల్, ఖురాను, భగవద్గీత, నా మేనిఫెస్టో అనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఇదన్నమాట. అయితే ఇప్పటి వరకు వారి ప్రభుత్వం అయిపోతుంది కాబట్టి ఎంత చేశారు అంటే, ఎక్కడ ఆ యొక్క ధూపదేవ నైవేద్యాలని 5,000, ఏది 2008 సంవత్సరంలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రారంభించినటువంటి డిడిఎన్ఎస్ పథకం, నాకు గుర్తు అయితే 1,500తో ఎక్కడ స్టార్ట్ చేశారు. దాన్ని 2009కి పెంచారు 5,000. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ క్షణం వరకు 5,000 ఉంది. దాన్ని ఈ రోజు వరకు పెంచలేదు. ద్రవ్యోల్బణం అన్ని పెంచుకున్నా కనీసం పెంచాలి కదా. కనీసం వారు హామీ ఇచ్చిన పంచాయతీలకి జనాభా బట్టి 10,000 నుంచి 35,000 అన్నారు. మరి 35,000 ఏ పంచాయతీలో ఏ ఆలయాలకు ఇస్తారు చెప్పాలి కదా. ఒకటి. రెండు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేపట్టినటువంటి తొలినాళ్ళలో ప్రవేశపెట్టిన బడ్జెట్ శివప్రసాద్ గారిది 12 జూలై 2019, ఈ సాక్షి పేపర్ లో వచ్చింది చూపిస్తాను. బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే,
భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎప్పుడు చేయని విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి ఆదాయం లేని ఆలయాలకు 234 కోట్లు కేటాయిస్తున్నాను. ఇటువంటి ఇక్కడ 234 కోట్లు కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ స్టేట్ నుంచి ఇస్తానని చెప్పి జబ్బలు జరుచుకుని కింద కూడా రాశారు. నేను పాదయాత్రలో హామీ ఇచ్చాను, తొలిసారి బడ్జెట్ కేటాయింపులు పాదయాత్రలు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్ అని వాళ్ళ పేపర్లో రాసుకున్నారు శివప్రసాద్ గారు. ఎక్కడ బడ్జెట్ కేటాయింపులు 234 కోట్లు కేటాయించినా ఆ యొక్క ఆర్థిక సంవత్సరం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు శివప్రసాద్ గారు. ఆ తర్వాత బడ్జెట్ లో కూడా ఎప్పుడు ఏ కేటాయింపులు చేయలేదు, బడ్జెట్ కేటాయింపులు చేయలేదు. సో నమ్మించి మోసం చేయటం అంటే ఇది. ఇంకా రెండోది, ఆ యొక్క దూపదేవ నైవేద్యాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే కామన్ గుడ్ ఫండ్. ఏ అయితే ప్రసిద్ధి కలిగిన ఆలయాలు, తిరుమల తిరుపతి దేవస్థానం కావచ్చు, లేదా శ్రీశైలం కావచ్చు, లేదా కాకినాడ మా దగ్గర ఉన్న అన్నవరం ఆలయం కావచ్చు, ఇలాగ అలాగే సింహాచలం ఆలయం కావచ్చు, ఈ ఆలయాల నుంచి కామన్ గుడ్ ఫండ్ ని నిధుల్ని ఎబ్బడి ముబ్బడిగా గవర్నమెంట్ లాగేసుకొని, ఇది వరకు కామన్ గుడ్ ఫండ్ కింద టిటిడి ఆలయం 1,25,00,000 సంవత్సరానికి ఇచ్చేదండి. దాన్ని 40 కోట్లు చేసేశారు. ప్రతి ఏడాది 40 కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వాల్సిందే. మళ్ళీ అర్చక వెల్ఫేర్ కి 50 లక్షల నుంచి 5 కోట్లు పెంచేశారు. అడ్మినిస్ట్రేషన్ ఫండ్ అని 50 లక్షల నుంచి 5 కోట్లు. ఇలాగ అన్ని ఈ 4-5 ఆలయాల్లో పెంచేసి ఆ యొక్క డబ్బుల్ని మాత్రమే దూపదీప నైవేద్యాలుగా ఇస్తున్నారు. పైపెచ్చు ఇస్తుంది కేవలం, వారు ఏమన్నారు గతంలో, ఇక్కడ కూడా మీరు చూస్తే 50,000 లోపు ఆదాయం ఉన్న ఆలయాలు 20,000 అని చెప్పి అన్నారు. కాకపోతే మరి ఆ 50,000 లోపు ఆలయాలకు ఇవ్వాలి కదా, 20,000 ఆలయాలకు ఇవ్వాలి కదా, ఇవ్వటం లేదు. కేవలం 4,750 ఆలయాలకు మాత్రం ఇస్తున్నారని ఇటీవల కంక్లూడ్ అయినటువంటి శాసనసభ సమావేశాల్లో గౌరవ మంత్రి గారు చెప్పింది. సో ఈ రకంగా హైందవుల్ని మోసం చేస్తున్నారు శివప్రసాద్ గారు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.